వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జగన్ పర్యటనకు అర్థం లేదు అని, గత కొన్నేళ్లుగా పలు గ్రామాలలో వ్యక్తిగత కక్షలతో ఇక్కడ హత్యలు జరుగుతున్నాయన్నారు ఆయన. అయితే గత 5 ఏళ్లలో తన తప్పులు మర్చిపోయి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఎక్కడైనా చనిపోయారా అని శవాల కోసం చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఏపీని అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి ఖజానా లూటీ చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని జీవితాలు ఎట్లా ఇవ్వాలో తెలియక చంద్రబాబు నానా తిప్పులు పడుతూ వ్యవస్థను చక్కబెట్టడానికి సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు. అంటే మంత్లీ కాదు. మీడియా సోదరులకు ఈరోజు కర్నూలు జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ప్రతిపక్ష నాయకుడు అందరూ కూడా అంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏదో గ్రామంలో ఉన్న కక్షలతో వాళ్ళు ఏదైనా ఉన్నటువంటి వాటితో హత్యలు ఏదైనా జరుగుతూ ఉన్నాయి తప్ప రాజకీయ హత్యలు అనేటివి లేవు. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పులన్నీ మర్చిపోయి తను చేసినటువంటి ఇవి చేసుకొని అవన్నీ కప్పిపుచ్చుకునేదానికి నాకు క్యాడర్ ఉంది, నేను జనంలో ఉన్నాను అనిపించుకునేదానికి ఎవడన్నా సస్తాడా లేదా లేదని గుర్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు ఎవడన్నా సస్తే జిల్లా ఇంటికి అడిగిపోదాం, అది ఏడ్చొద్దామని చెప్పి. మొన్న చూసాం ప్రకాశం జిల్లాలో పరామర్శించనికి పోయి నేను అన్ని డబ్బులు ఇస్తుంటే ఇన్ని డబ్బులు ఇస్తుంటే అని చెప్తాడు. ఆ ఇంటికాడ పోతే కుటుంబం ఏమ్మా నీ కొడుకు లేడు, నీ చనిపోయినాడు, నేను ఉంటానమ్మా భయపడొద్దని చెప్తాను. నన్ను అమ్మ ఒడి రాలేదు చూడి, నాయన పడి రాలేదు చూడి అని చెప్తా ఉంటాను. అంటే కేవలం ప్రజల్లో ఉండాను, నేను ప్రజల్లో నన్ను ఎక్కడ మర్చిపోతారనే ఉద్దేశం తప్ప ఏం లేదు. నిన్న సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో ఆ గ్రామంలో వచ్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పని కట్టుకొని ఆ గ్రామంలో ఒక వార్డు నాయకుడిని చంపిస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నువ్వు అతలాకుతలం చేసి అప్పుల పాలు చేసి దీన్ని చేస్తే ఆ దరిద్రాన్ని మోసుకొని ఎట్లా చేయాలో తెలీదు, నెల వస్తే ఎట్లా జీతాలు చేయాలో తెలీదు, అంత ఖజానంతా లూటీ చేసి గందరగోళం చేసిపోతే ఆయన తిప్పల్లో ఆయన ఉన్నాడు. మేము ప్రభుత్వం ఎట్లా నడపాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా హామీలు ఇచ్చాం, పేదలను ఎట్లా ఇచ్చేయాలనే పద్ధతులు మేమున్నాం. మా లోకేష్ గారు రోజు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ కలుస్తూ మమేకమైతూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. మీరు ఎవడు చస్తాడో చెప్పండి రా నాయన, జల్ది చస్తే ఏదో పరామర్శిస్తామనే దాంతో నీవున్నాం. కేవలము ఎవడన్నా చచ్చిపోతాడో లేదా అనే దాంతో శవరాజకీయాలకు అలవాటు పడినటువంటి మీరు శవరాజకీయాలే చేస్తూ ఉన్నారు. ఎస్, నీవు చెప్పినది కరెక్టే. ఏం కరెక్టు? హత్యా రాజకీయాలపైన ఎంక్వైరీ చేయాలంటున్నావు, సంతోషం. మరి మీ చిన్నాయన దాని మీద చేద్దాం. ఫస్ట్ నీ కుటుంబంలో జరిగింది, నీ కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఆడ ఫస్ట్ మీ చిన్నాయన బాబాయ్ హత్య కేసు, మరి నువ్వు సీఎంగా ఉండి ఏం చేయకపోతేవి, అది సిబిఐకి పోతే కూడా సిబిఐని ఆపుతీవి, కోర్టులో ఆపుతా ఉన్నావు. ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది, మీ చిన్నాయన చంపిన వాళ్ళు ఎవరో తేల్చండి ఫస్ట్. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో జైరా స్టీల్ ప్లాంట్ ఎట్లా చేయాలని నిన్న మా భారత్ గారు మంత్రిని ఎంటబడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా తీసుకురావాలని చూస్తూ ఉన్నాం. లేకపోతే ఇక్కడ ఐటీసీ ప్రాజెక్టులు అన్నీ దిక్కు దివాణంలే, కరెంటులే, మోటార్లే, నదిలో నీళ్లు పోతా ఉంటే కళ్ళకి ఇది వస్తూ ఉంది. ఒక్కటన్నా నీవేమైనా చేసినావా? అసలు కర్నూలు జిల్లాలో కేవలం సాగు పేరుతో ఈరోజు వస్తా ఉన్నాం. జూన్లో బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుడిని చంపారు. మా ప్రభుత్వం వచ్చినా కూడా మా నాయకుడిని మీ వాళ్ళు చంపారు. మరి దానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పాలా మేము? మీరే చెప్పండి.
కేవలం రాజకీయంగా నేను ఉన్నాను, నా ఉనికి ఉంది, మా పార్టీ ఉంది అని నీ క్యాడర్కో కార్యకర్తలకో ప్రజలకో అట్లా ప్రజల్లో ఉన్నానని చెప్పుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, లేక మా నాయకులు అక్కడ లోకల్ ఎమ్మెల్యేల పైన నువ్వు రాళ్ళేస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీగా మేము మాకున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎట్లా చేయాలా, ఏం చేయాలని చెప్పి మేము ఆ పనిలో ఉన్నాం. మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? 175 సీట్లకు గాను రండి, 175 సీట్లకు గాను ఈరోజు మొత్తంగా ఇది ఇచ్చేశారు. ఎన్ని 164 ఇచ్చారు మా కూటమికి. అంటే మీరు ఒకసారి ఆలోచన లేదా? ఈరోజు ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల ఇబ్బందులు మనం ఎట్లా తీర్చాలని మేము చేసే పరిస్థితుల్లో లోకేష్ గారు ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజల సమస్యలపైన ఆయన ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతా రైతు సమస్యలు చూస్తూ ఉన్నాడు. అలాగే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా గాడి పెట్టాలని చెప్పి పోలవరానికి చంద్రబాబు నాయుడు ఎంత అడిగితే అంత డబ్బులు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి నీకేం కనిపించలే. 5 సంవత్సరాలు మీరు ఆ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పబ్బం గడుపుకొని పోయినారు. ప్రజలు మిమ్మల్ని చీదరించి చీకొట్టినా ఇంకా మేమున్నామని మీరు వస్తూ ఉన్నారు. మీకే అది మీ యొక్క దీనికే మేము వదిలేస్తూ ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇట్లా జరగాల, ఇలా హత్య చేయాలనే కాలం లేదు. ఆ కాలం పోయింది. ఈరోజు చూస్తున్నాం, మీరు కేవలం చిన్న గలాట్లు చేసుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్ పోవడం, గన్మెన్లను తెచ్చుకోవడం. ఎక్కడ ఢిల్లీ నుంచి గన్మెన్లు ఎవరు, ఆయన పేరు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ తెచ్చుకోవడం. కేవలము ఏదో కార్యకర్తలు ఎవరైనా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఆ పేరు పెట్టుకొని ఢిల్లీ నుంచి సెక్యూరిటీ తెచ్చుకుంటున్నారు. మాకు అంతో ఇంతో మా గవర్నమెంట్ వచ్చింది, మా ప్రజల్ని కాపాడాలని మేము మా నాయకుల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. మీ నుంచి మాకే గన్మ్యాన్లు ఇవ్వండి అని చెప్పి మేము సీఎం గారిని అడుగుతా ఉన్నాం. మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి మేము అడిగే పరిస్థితిలో మేమున్నాం. మా సార్ అధికారులకు క్లియర్ చెప్పాడు, కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ, డిఐజీలకు కానీ నిష్పక్షపాతంగా ఉండండి అని చెప్పి. మీ అధికారం ఉన్నప్పుడు ఒక పులివెందులు ఎంతమంది గన్మెన్లు ఇచ్చారు మీ కార్యకర్తలకి? మోటార్ సైకిల్ పైన తిరిగే ఒక రౌడీ షీటర్లు కూడా గన్మెన్లు ఇస్తే గన్మెన్ నీ మోటార్ సైకిల్ మీద ఎత్తుకొని పోయినాడు. అధికార దుర్వినియోగం చేశారు. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే పర్యటన ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే పర్యటన ఉంటే క్యాబినెట్ మంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం వచ్చాడు. మీ అందరికీ తెలుసు. ఆయన మాటలు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఒక సామెత మనం చూసాం. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బాబాయిని చంపినారు. అది కూడా చంపినోడు చెప్తున్నాడు. గొడ్డలు ఎక్కడ కొనింది? దస్తగిరి అప్రూవర్గా మారి ఆయనే చెప్తున్నాడు. గొడ్డలు కొనింది, గొడ్డలతో సహా అన్నీ చూపిస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ అమ్మ, చెల్లెలు కూడా చెప్పారు. ఎలక్షన్లో మొత్తం ప్రచారం కూడా ఇదే జరిగింది. సొంతం బాబాయినే చంపి మరి సీతారాంపురంకి వచ్చి ఒక రౌడీ షీటరు చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఓదార్చి అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అబాండలేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక రుగ్మతకి కారణమని కూడా మీ ద్వారా చెప్తున్నాను. మానసిక రుగ్మత ఎందుకంటున్నానంటే, ఆ రోగంతో బాధపడే వ్యక్తి. మీరు చూడండి, 5 ఏళ్ల పరిపాలన ఆయన చూసినట్లయితే ప్రతి వర్గం బాధపడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, మహిళలు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులు, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇబ్బంది పడినాయి. దీన్నే ఎస్డిపి అంటారు, సైకో డిజార్డర్ పేషెంట్ అనే ఒక మానసిక రుగ్మతతో బాధపడే పరిస్థితి కనపడుతుంది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే, అవతల వాడు బాధపడుతుంటే ఈయన ఆనందం పొందరు. అక్కడ సీతారాంపురంలో రౌడీ షీటర్ చనిపోతే ఈయన మరి తెలుగుదేశం పార్టీ మీద బాండాలు వేయడం అనేది బాధాకరం. ప్రజలు 151 సీట్లు 22 మంది ఎంపీల నుంచి భూమి మీద కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధిరాల జగన్మోహన్ రెడ్డికి. ఇంకోటి, ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రతిపక్షానికి. 24 గంటలు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్,
రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, మేము చేస్తాం త్వరలో అంటే రెడ్ బుక్ అంటున్నారు. ఇంకా ఓపెన్ చేయలేదు, చేయబోతున్నాం, హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని చెప్తున్నాం. ఇదే విషయం మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు, అసెంబ్లీ జరుగుతుంటే ఈయన ఢిల్లీకి పోయి మా కార్యకర్తలు 36 మందిని చంపారనేసి కూడా ధర్నా చేశాడు. అసెంబ్లీ సాక్షిగా మేము ఒకటి అడిగాం, 36 మంది చనిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి గారు నిన్న కర్నూలు జిల్లాకు వచ్చారు, నంద్యాల. మరి ఆ ప్రాంతంలో జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి హత్య ఏదైతే సుబ్బారెడ్డి జరిగిందో దాన్ని పరామర్శించడానికి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారిపైన, లోకేష్ గారిపైన కేసు పెట్టాలని చెప్తున్నాడు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నో కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. ఈడీ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనం అంతా చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 నెలలు అయింది, ఇంకా 3 నెలలు కూడా కాలే మా ప్రభుత్వం వచ్చి, 2 నెలలు. సో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలన, ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఆయన చేసినటువంటి హత్యా రాజకీయాలు ఈరోజు కప్పిపుచ్చుకోవడానికే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక ప్రభుత్వము మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొద్దిగా సమయం ఇస్తాం. గతంలో కూడా మేము ఇదే జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు సమయం ఇచ్చాం. కానీ ఈరోజు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉంది. శివ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అది ఆ శివ రాజకీయాలు కూడా ఆయన నాయనతోనే ప్రారంభించినాడు. కనీసము ఈరోజు ఇంత మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మరి వాటిని చక్కదిద్దడానికి మేము చేపట్టినటువంటి హామీలు, వాటిని ఏవైతే ఉన్నావో వాటిని నెరవేర్చడానికి మేము ముందుకెళ్తా ఉంటే వాటిని పక్కదో పట్టించడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అంటాడు, ఇంకెక్కడెక్కడన్నా పోతాడు, శవాల దగ్గర పోతాడు, శవ రాజకీయం చేస్తా ఉన్నాడు. అంటే తన యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు కొట్టుకొని ఒక రౌడీ షీటర్లు వినికొండలో అక్కడ పోయి ఆయన రాజకీయం చేస్తాడు. ఇప్పటికి కూడా ఆయన మనస్తత్వం మారలేదు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు సైకో డిజార్డర్ అంటారు. సైకో డిజార్డర్లు వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఎంతమందిని మీరు హత్య చేయించినారో మా దగ్గర లెక్క ఉంది. కార్యకర్తలను కాదు, నాయకులను ఎంతమందిపై ప్రధానమైనటువంటి బీసీ నాయకులను, ఎస్సీ నాయకులను కూడా చంపించారో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు చెప్తా ఉన్నారు 36 మంది ఈ 2 నెలల కాలంలోనే చంపినారు, హత్య చేయించినారని చెప్తా ఉన్నారు. అదే మరి ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు 36 మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వండి. ఎస్, రండి అసెంబ్లీలోకి రండి, చర్చ పెడదాం. వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఎక్కడెక్కడ కేసు నంబర్లు ఇవ్వండి, యా స్టేషన్లో పెట్టినారు, ఎంతమంది చనిపోయినారని చెప్తా ఉన్నారు కదా. కానీ వాటి లేదు. 11 మంది వచ్చినారు, ఎమ్మెల్యేలు పారిపోయినారు. అసెంబ్లీలో చర్చ జరగడానికి కూడా ఈరోజు రాలేనటువంటి పరిస్థితి. ముఖం లేదు నీకు, చర్చించడానికి కూడా నీకు ముఖం లేదు. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు మీరు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చినారు. గతంలో ఇదే కర్నూలు జిల్లాలో మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో కానీ, ఇదే నంద్యాల జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఏ విధంగా మీరు స్పందించారు ఆ రోజు? అదే మా యొక్క ఎమ్గనూరు సంబంధించినటువంటి ముస్లిం కుటుంబం లేడిపోతే మీరు ఏ విధంగా స్పందించారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రేరేపితంగా, రాజకీయ దురుద్దేశంతో చేస్తూ మీరు చేస్తున్నటువంటి దుశ్చార కార్యాలను, మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. మరొకసారి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈరోజు చెప్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నావో 36 మందికి సంబంధించినటువంటి చనిపోయినని చెప్తున్నటువంటి వారి లిస్ట్ ఇవ్వండి. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం,
వాటికి సంబంధించిన దానిపై పెడతాం. నంద్యాల జిల్లాలో కొన్ని రాబందులు అన్నీ వచ్చి టూర్ చేయడం జరిగింది. మామూలుగా రాబందులు ఎక్కడ ఉంటాయి? శ్మశానాలలో ఎక్కడ శవాలు ఉంటే అక్కడ ఉంటాయి. అట్లా వీళ్ళంతా ఈ దండుపాలెం బ్యాచ్ ఈరోజు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దండుపాలెం వ్యాలీ వచ్చి మాట్లాడినట్లుంది. గతంలో ఇదే నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి బహిరంగ సభలో దాదాపు 30,000 మంది ఉన్నారు. కాల్ చేసిన పాపం లేదనే ఈ దుర్మార్గుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడము చాలా హాస్యాస్పదంగా ఉంది. 2019 నుంచి 24 వరకు నీకు జనాలు నిన్ను నమ్మి ఏదో మీ నాయన మొహం చూసి నీకు అధికారం ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో నువ్వు ప్రజల గురించి ఎప్పుడన్నా బయటకు వచ్చిన మొహం అనేది నీ ఎన్నికలు నిన్న వచ్చిన కొందరు వెధవలు వాళ్ళు ఏ రోజన్నా 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో కర్నూలు జిల్లా గురించి, కర్నూలు ఉమ్మడి జిల్లా గురించి డెవలప్మెంట్ విషయం కానీ ఏ రోజన్నా ప్రజల మధ్యలోకి వచ్చినారా నిన్న వచ్చిన వాళ్ళ గురించి? మనం ఎందుకంటే జిల్లా నాయకులను ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి. ఈరోజు మీరు రాజకీయ లబ్ధి కోసము ఇంకోసారి ప్రజలను మోసం చేయాలంటే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలను మీరు గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసి మీరు పరిపాలనకు పనికిరారు, మీరు కేవలం జైల్లో ఉండే ఖైదీల దగ్గర ఉండనీకినే పనికొస్తారని చెప్పి మీకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. అయినా బుద్ధి రాలే మీకు. మరీ వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈ శవ రాజకీయాలు కూడా నేను ప్రెస్ వారికి నేను చెప్తున్నా, శవ రాజకీయము వైసీపీ పార్టీ స్థాపనతోనే వచ్చింది. వాళ్ళకు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన నీచ సంస్కృతి ఈ యూజ్లెస్ ఫెలోది జగన్మోహన్ రెడ్డిది. శివరాజకీయం అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినాడు. అతనికి అది ఎప్పటికీ పోదు. రాబోయే కాలంలో ఇవన్నీ మానుకొని మీరు తప్పుడు ఆరోపణలు చేయకుండా డెవలప్మెంట్ విషయంలో మీరు మా ప్రభుత్వానికి ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి, మీకు తోడ్పడతాం. కానీ అంతేగాని పొద్దున్న లేచిన నుంచి లోకేష్ బాబు గురించి, చంద్రబాబు గారి గురించి, మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మాత్రం సహించేది ఉండదు. నిన్న కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వద్దంటేనే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారనేది మీరు మర్చిపోతున్నారని ఇంకోసారి కూడా గుర్తు చేస్తున్నారు. మీ సంస్కృతికి మేము పాటించాలని అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటి మెయిన్ హైవేలకు కూడా రాలేరు. గతంలో నీకు పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సహకరిస్తే నువ్వు పాదయాత్ర వెలగబెట్టినావు. గుర్తుపెట్టుకోవాలి. నిన్నగిన మా సీఎం గారు కానీ మా లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఊరికే కన్నుసైగా చేస్తే మీరుండేదాడు అంతా 200-300 మందిని పెట్టుకొని నువ్వు ఊగులాడుకుంటూ వచ్చినావు. వచ్చేటప్పుడు ఈ లోకల్ విధవలు ఏం చెప్పినారు, నిజమా అబద్ధమా అనేది కనుక్కోవాలి. అక్కడ జరిగినది ఎవరతను? అంత వాళ్ళ లోకల్ గ్రామ సమస్యతోని వర్గపూర్లో ఏదో చంపుకున్నారు. అది జరగడము బాధాకరమైన విషయమే. అట్లన్నీ తెచ్చి నువ్వు అది తెలుగుదేశం పార్టీని నెత్తి మీద పెట్టి నువ్వు ఏదో లబ్ధి పొందాలంటే మాత్రము సహించేది ఊరుకుండదు. రాబోయే కాలంలోనైనా ఇటువంటివి మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండి నువ్వు ఏదైనా రాష్ట్ర డెవలప్మెంట్లో పాలు పంచుకోవాలని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా ఆ ఎక్స్ సీఎం గారికి, ఎక్స్ ఎమ్మెల్యేలకు నేను ఈ పత్రికాముఖంగా తెలియపరచడం. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈరోజు వైసీపీ నాయకులు మరి వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు లా అండ్ ఆర్డర్ గురించి. వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కూడా మరి మా నియోజకవర్గం తీసుకుంటే ఇద్దరిని బీసీల మీద అత్యాయత్నం చేయడం జరిగింది. అందులో ఒకతను చనిపోవడం జరిగింది. మొన్ననే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి మాధవయ్య అనే ఎక్స్ సర్పంచ్ వెంకటాంపల్లి. మరి అట్లాగే పోదొడ్డి గ్రామంలో మరి ఆయన హైదరాబాద్ నుంచి ప్రెస్ మీట్ పెడతాడు. అక్కడ కూడా ఆయన కంకర్ మిషన్ అక్రమంగా వేసుకుంటే దాని మీద ప్రశ్నించినందుకు ఆ విలేజ్ వాళ్ళకంతా నష్టం జరుగుతుందని అక్కడ ఉన్న ఎక్స్ సర్పంచ్ మీద దాడి చేసి అత్యాయత్నం చేస్తే మరి అతను కొన్న ఊపిరితో బయటపడి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో బతికించి ఇంటికి పంపించడం జరిగింది. ఇట్లా మీ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలకి, హత్యలకి పాల్పడుతున్నారు. కానీ గతంలో చూసుకుంటే
మేము మొత్తం చిట్టా ఇచ్చాం. ఎన్ని హత్యలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలనే. మీరేమో మీరు చేసిన హత్యల్ని, మీరు చేసిన దాడుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఏమాత్రం మరి సబబని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలంతా చూసే మీ దురాగతాలని ఈరోజు మరి వన్ సైడ్ ఎన్డీఏ కూటమికి మరి అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన 2 నెలల్లోనే ఏదైతే ప్రామిస్ చేశామో వాటన్నిటినీ దశల వారీగా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. మరి తొందరలోనే ప్రజల వద్దకు కూడా వీటన్నిటినీ మరి వివరించడానికి మా నాయకులందరికీ పల్లెలకు కూడా బాట పట్టడానికి రెడీ అవుతూ ఉన్నారు. మీ పప్పులేమి సాగవు, మీ ఆటలేమి సాగవు. మీరు నంద్యాలకు రావడానికే అనర్హులు. అక్కడ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ కేసు, ఏ తప్పు చేయకుండా కూడా అరెస్ట్ చేసిన మీ దురాగతాలని ఎండగట్టడానికే మరి నంద్యాల పార్లమెంట్లో కూడా 7 సీట్లు, ఒక ఎంపీ సీట్ని మరి ఇవ్వడం జరిగింది వన్ సైడ్గా. అయినా కూడా మీకు బుద్ధి రాలేదంటే ఇకనైనా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని పాలన అంటే ఏంటో బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కానీ పరమార్థం కానీ లేదు అని అందరికీ అర్థమైంది. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత జాగ్రత్తగా పరిపాలిస్తున్నారు. పిల్లలను కదా తల్లి లాలించినట్టుగా, తండ్రి బుద్ధగించినట్టుగా 2 నెలలుగా చక్కని పరిపాలన అందిస్తున్నారు. ఎవడెవడో వాడు ఇంట్లో కొట్లాడుకుంటే మరి నిన్న నీ దువాడది చెప్పండి. మరి ఎన్ని అసలు ఇప్పుడు చెప్పారు నాగేశ్వరరావు యాదవ్ గారు అయితేనే మన నాయకులు చెప్పారు. ఎన్ని మొదట అసలు పరిటాల హత్య దగ్గర నుంచి, తర్వాత మీ చిన్నాయన హత్య దగ్గర నుంచి, తర్వాత మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యటువంటి డ్రైవర్ను ఏకంగా ఇంటికి డెడ్ బాడీ తీసుకోకపోతే ఆ రోజు నీకేం కనపడలేదే, ఇంటికి పోయి పలకరించలేదే. నీ దరిదాపు కొంపలో, నీ తాడేపల్లి కొంప నుంచి ఏ రోజు బయటికి రాలే. ప్రజలు ఎంతమంది చచ్చినా బయటికి రాలేదు. ఈరోజు మీ వాళ్ళు కొట్లాడుకొని వస్తే మరి ఎవరికేం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నువ్వు విమర్శించేవాడివా? జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నిన్ను జైలుకు పంపే రోజు దగ్గర పడింది. నువ్వు ఎన్నటికీ కూడా ఇక జీవిత కాలంలో ఎన్నటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, తెలుగుదేశంలోని ఏ నాయకులు, మా నాయకులందరినీ కూడా నువ్వు ఎన్నటికీ తాకలేవు, మమ్మల్ని పాయింట్అవుట్ చేయలేవు. మేము ఎప్పుడు తప్పు చేయము. కాబట్టి తప్పు చేస్తుంది నువ్వు, చేసింది నువ్వు. అందుకే నీకు పంగనామాలు పెట్టే ప్రజలు. అయినా నీకు సిగ్గు లేకుండా మరి ఈరోజు వచ్చి ఎవరినో విమర్శిస్తున్నావు, ఎవరి మీదో రాళ్ళు వేస్తున్నావు. ఆ రాళ్ళు నీ నెత్తినే పడుతున్నాయని తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త.